ఏం లేదు అక్కడ. స్వచ్ఛంగా తయారవు, శుద్ధంగా తయారవు. నీకు అనారోగ్యమా, నీకు కష్టమా, నీకు బాధ, నీకు నిరుద్యోగమా, నీకు పేదరికమా, నీకు భార్యతో సమస్య ఉందా, నీకు భర్తతో సమస్య ఉందా, నీకు సమాజంతో సమస్య ఉందా, ఏదైనా కానీ నువ్వు చేయాల్సింది ధ్యానమే. నీ మనస్సుని శుద్ధి చేసుకోవడమే. అది చేసుకుంటే మిగతావన్నీ సెట్ అయిపోతాయి. అదే గోల్డెన్ కీ. ఓకే, సో చివరికి బంగారు తాళం చెవి ఏంటి అంటే ధ్యానమే. సో ధ్యానానికి గట్టిగా క్లాప్స్. సో ధ్యానం అంత గొప్పది. ఈ ధ్యానాన్ని ఇవ్వడానికి ఎంతోమంది వర్క్ చేశారు.